దేవుళ్ళకి రథం కానీ కళ్యాణం కానీ ఈ రెండు అయిపోయినాక నెక్స్ట్ సంగీత్ 14th నాడు రాత్రి అది అంతా మా క్యాడర్ తోటి కార్యకర్తలతోటి మా బంధువులతోటి. నాకు బంధువులు అంటే నా కార్యకర్తలే, మా కుటుంబ సభ్యులు అంటే మా వీళ్ళే మెయిన్ క్యాడరే నాకంతా. ఏ ఈవెంట్ అయినా మీ కాలేజీలలో చేస్తున్నారు సార్ ఈ మధ్య కాలంలో, కొన్ని ఫంక్షన్స్ అవ్వచ్చు లేదంటే పండుగలు అవ్వచ్చు. చేసినామమ్మా జాగారం 1,00,000 మందితో చేసినాం. నేను అక్కడ ఇషా ఫౌండేషన్ వాళ్ళు చేస్తారు. నేను ఒకసారి ఎంపీ ఉన్నప్పుడు పోయినా, మొన్న నా దగ్గర 50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, మనం ఎందుకు చేయొద్దు అని చెప్పి సింపుల్ గా నేను ఎవరికి ఇన్విటేషన్ ఇయ్యాలి, ఎవరికి రమ్మలే, గూగుల్ ఫామ్ పెట్టినా మా స్టూడెంట్ కి చెప్పినా మీరు పేరెంట్స్ తోటి ఎంత మంది వస్తారో 4 దినాల ముందు చెప్పమన్నా, మొత్తం తెప్పించేసారు. వచ్చేటోళ్ళ పేర్లు అంతా నంబర్ వచ్చేసింది. టీచర్లు తన 10,000, మీరు ఫ్యామిలీతో ఎంతమంది వస్తారో, భార్య ఉంటే భర్త, భర్త ఉంటే భార్య, ఎంతమంది వస్తారో మొదలే చెప్పమన్నా. వాళ్ళు కూడా చెప్పేసిండ్రు. నేను అరేంజ్ చేసేసిన, వాళ్ళకి ఫ్రూట్స్ బాదాం మిల్క్ అరేంజ్ చేసిన, మొత్తం మ్యూజిక్ మా కల్చర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మా స్టూడెంట్స్ తోనే చేపించిన. భారీ ఎత్తున సక్సెస్ అయింది. పిల్లలు కూడా బాగా చేసారు. అంతా శివరాత్రి మీద జాగారం, జాగారం అంటే కూడా ఇట్లుంటుందని చూపించేసిన. సూపర్ సూపర్. ఆ శివుడు మొత్తం పరవశించిపోవచ్చు కూడా, ఎందుకంటే అంతమంది భక్తి మంచిగా అనిపించింది ఆ విజువల్ చూసినప్పుడు కూడా. రేవంత్ రెడ్డి సార్ని పిలిచిరా పెళ్ళికి? ఇప్పుడు పిలిచిన, నిన్ననే పోయొచ్చినామా, వస్తానండి తప్పకుండా. ఏమన్నారు, ఎట్లా ఫీల్ అయినరు? అంటే అట్లా అడిగిన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మళ్ళా చేసుకుంటున్నా, మళ్ళా అన్నా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా అంటే నవ్వేండి. కేటీఆర్ సార్ ఏమన్నారు? కేటీఆర్ అయితే ఇక అదే మలాంక అని పేరు పెట్టిండు, మల్పన. మల్పన. మన కేసీఆర్ సారు? కేసీఆర్ సార్ చాలాసేపు విన్నాడు. మా కోడలు మేము కూడా ఏఐ కోసం చెప్పినాము, చాలా విన్నాడు. 1.5 సేపు డిస్కషన్ చెప్పినాము. చాలా బాగా చేస్తున్నారని కూడా అప్రిషియేట్ చేసిండు, బాగా చేసిండు. తప్పకుండా పెళ్లికి కూడా వస్తాడు. సూపర్.